నమస్తే ఈనాటి వార్తా న్యూస్ కి స్వాగతం. గోరంట్ల మేజర్ పంచాయతీ ఉప సర్పంచ్ అదే కార్యాలయంలోని ఒక దళిత ఉద్యోగిపై తీవ్ర పదజాలంతో దూషించాడని ఆగ్రహం వ్యక్తం చేస్తూ గురువారం స్థానిక పట్టణంలోని పంచాయతీ కార్యాలయం వద్ద దళిత సంఘ నాయకులు ధర్నాకు దిగారు. నాయకుల మధ్య మనస్పర్ధలు ఉంటే మీరు చూసుకోవాలి గాని ఉద్యోగులపై పెత్తనం చెలాయించడం ఏంటని, చెప్పిన మాట వినలేదని తీవ్ర పదజాలంతో దూషించడం ఎంతవరకు కరెక్ట్ అని వెంటనే ఆ సంఘటన కారకులైన ఉప సర్పంచ్ క్షమాపణ చెప్పాలని, అతనిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో దళిత సంఘ నాయకులు మాదిగ సురేష్, మాదిగ నరసింహులు, మాదిగ వెంకట్రాముడు, మాదిగ నరసింహులు, కసిరెడ్డిపల్లి గంగాధర్ తదితరులు ధర్నాలో పాల్పంచుకున్నారు. మా దళితుల్ని కించపరుస్తూ మాట్లాడి ఉప సర్పంచ్ వెంటనే మా ఉప సర్పంచ్ మా దళితుల్ని కించపరుస్తూ మాట్లాడిన వెంటనే రాజారెడ్డి 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 వెంటనే రాజారెడ్డి వెంటనే రాజారెడ్డి వెంటనే రాజారెడ్డి వెంటనే రాజారెడ్డి వెంటనే రాజారెడ్డి వెంటనే మీరు ముందుకొచ్చి మన పిల్లలకి మద్దతు ఇవ్వాలా. మీరు ఎవరెవరికో మద్దతు ఇస్తే ఇవన్నీ జరగని పనే. మేము దీన్ని ఖండిస్తూ దీన్ని మేము విడిచిపెట్టేది లేదు. ఆ పిల్లలతో మేము కేసు కట్టిస్తాం, ఎస్సీ ఎస్టీ కేసు కట్టిస్తాం. మేమే పోతాము, గోరంట్లో ఎవరు చనిపోయినా మేము గుంతలు చేస్తాం. ప్రతిదీ మేమే ఒక దళితులుగా, ఒక మాదిగలుగా మేము మా హక్కుని మేము చెప్పులు కుట్టేదా నుంచి మేము చేస్తున్నాం. మాకు తప్పు అనిపించలేదు, ఎందుకంటే అది మా హక్కు, మా జన్మ హక్కు, మా దేవుడు మా నీకు రాసినాడు కాబట్టి మేము ఇచ్చేస్తాం. కానీ అది చేస్తున్నాం కదా అని చెప్పి వైసీపీ ఉప సర్పంచ్ రాజారెడ్డి అనే వ్యక్తి ఫోన్ చేసి వాళ్ళ అనుచరుడు వాళ్ళ ఇంటి దగ్గర లైట్ వేయలేదని చెప్పి విచక్షణ రహితంగా ఈ ఇష్టానుసారం మాట్లాడుతూ అమ్మ అక్కడిని కూతురు తిడుతుంటే మేము చూస్తూ ఊరుకుంటామా? మేము దళితులైనంత మాత్రాన మీకు ఊడిగం చేసాక వచ్చినామా? మేము ప్రజలకు ఊడిగం చేస్తాం, ప్రజల కోసం మేము పని చేస్తాం. ఈరోజు మా వాళ్ళు ఎవరిని పని చేయలేదు. మీరు బహిరంగంగా క్షమాపణ చెప్పేంత వరకు మీ ఉప సర్పంచ్లు రాజీనామా చేసేంత వరకు ఇట్లా పోరాడతాం. మా దళితులు అంటే మీకు చులకనా? నడి రోడ్లో కొడతారు మీరు. పౌన్ వారి వల్ల ఇట్లా కొట్టినారు, నిన్నమన్నా నా పైన దాడి చేసినారు, దళితుల పైన. సోమందేపల్లి సర్పంచ్ని కూడా సీట్లో కూర్చొని కూడా వైసీపీ నాయకులు చేసినారు. మేము దళితులు అంటే మీకు చులకనా? మేము తగ్గేదే లేదు ఏమిట్లో కూడా. మీరు ఏదైతే చేసుకోండి, నేను పార్టీ తరఫున మాట్లాడలేదు. ఒక మండలాఫీస్ కబ్జా చేశారని చెప్పి ఆ రోజు కూడా రాజారెడ్డి నన్ను పోలీసులతో కొట్టించినాడు, కేసులు పెట్టించినాడు, 3-4 కేసులు పెట్టించినాడు ఎంఆర్ఓతో సహా. ఆ రోజు నీకు కనపడలేదా సర్పంచ్ తప్పు చేస్తున్నాడని? మేము డంపింగ్ యార్డ్ దగ్గర పోయి ధర్నా చేసినాం, దీక్ష చేసినాం. ఆ రోజు కనపడలేదా తప్పు చేస్తున్నా? మేము నాయకుడు గుర్తుపెట్టుకో, అర్ధరాత్రి అయినా వాళ్ళకి అడ్డగిచ్చి వాళ్ళకి సపోర్ట్ చేస్తూ ఏమైనా చేసేదానికి సిద్ధమే. ఎన్నికల కోడ్ ఉంది కాబట్టి ఇంకా తక్కువగా మాట్లాడుతున్నాను, లేకపోతే నిరాహార దీక్ష కూడా కూర్చుండేవాడిని. ఎన్నికల కోడ్కి ఇబ్బందిగా ఏమి చేయకూడదు కాబట్టి ఈరోజు గౌరవంగా ఇచ్చేస్తాను. మాకు బహిరంగంగా క్షమాపణ చెప్పి నువ్వు మా వాళ్ళకి ఏమి చేయకోకుండా మేస్త్రి నిన్నే మారిపించి మా దళితులు ఎవరినైనా పెట్టావు, ప్రాబ్లం లేదు మాకు. నువ్వు వెన్నే చేయకపోతే నువ్వు ఇబ్బందులు పాలవుతావు. మళ్ళీ నీ ఇంటిని ముట్టడిస్తాం మేము పంచాయతీ ఆఫీసర్లుగా. దళితులంతా వచ్చి ఎంతమందిని పోలీసులను పెట్టుకుంటావో, ఎంతమందిని నువ్వు తెచ్చి పెట్టుకుంటావో నీ ఇష్టం. నువ్వు క్షమాపణ చెప్పకపోతే నీ ఇంటిని ముట్టడిచ్చి నీకు ఎన్నే రాజీనామా చేయించే బాధ్యత కూడా నాది. ఉప సర్పంచ్గా నువ్వు ఎన్నే రాజీనామా చేసి మా వాళ్ళకి దళితులకు క్షమాపణ చెప్పి నువ్వు బయట ఉండాలా, పంచాయతీ ఆఫీసులకు కూడా రాకూడదు. ఇది చాలా బాధాకరమైన వార్త, బాధాకరమైన సంఘటన. ఇటువంటి విషయాలు పునరావృత్తి కాకుండా మేము మా సిబ్బందితో ఎల్లవేళలా ఎలాగైతే వాళ్ళకి పని చెప్పి మేము చేయించుకుంటామో వాళ్ళ కష్ట సుఖాలు కూడా మేము చూసేదానికి ముందుగా ఉంటాము అని చెప్పేసి ఈ సందర్భంగా మీకు తెలియజేసుకుంటున్నాను.